సంవత్సరం 23 దశావతార హస్తాలు. మత్స్యావతార హస్తం. శ్లో మత్స్యహస్తం దర్శయిత్వా తతః స్మందనమౌకరౌ త్రిపతాకౌ యది ధృతౌ యుజ్యతే మత్స్య జన్మని ధృతౌ మత్స్యావతారస్య హస్త ఇత్యభిధీయతే. తాత్పర్యం: రెండు చేతులతో మత్స్య హస్తాలను పట్టి తరువాత స్కంధాలతో సమానంగా ఉంచితే అది మత్స్యావతార హస్తం అవుతుంది. కూర్మావతార హస్తం. శ్లో కూర్మక్తం దర్శయిత్వా తతః స్కందసమౌకరౌ త్రిపతాకా యది ధనౌ యుజ్యతే కూర్మ జన్మని ధృతౌ కూర్మావతారస్య హస్త ఇత్యభిధీయతే. తాత్పర్యం: కూర్మ హస్తం ప్రదర్శించి పిమ్మట స్కంధాలతో సమానంగా హస్తాలను పట్టితే అది కూర్మావతార హస్తం అవుతుంది. 3. వరాహావతార హస్తం. శ్లో దర్శయిత్వా వరాహం తు కటి పార్శ్వ సమౌకరౌ ధృతౌ వరాహదేవస్య హస్త ఇత్యభిధీయతే. తాత్పర్యం: వరాహహస్తం ప్రదర్శించి పార్శ్వములందు కటి, నడుము తో సమానంగా హస్తాలను పట్టితే అది వరాహావతార హస్తం అవుతుంది. 4. నృసింహావతార హస్తం. శ్లో వాయే సింహముఖ ధత్వా దక్షిణే త్రపిపతాకిక నరసింహవతారస్య హస్త ఇత్యభిధీయతే. తాత్పర్యం: ఎడమచేత సింహముఖ హస్తం, కుడిచేత ప్రతిపతాక హస్తం ధరిస్తే అది నృసింహావతార హస్తం అవుతుంది. 5. వామనావతార హస్తం. శ్లో మత్స్యహస్తం దర్శయిత్వా తతః స్కందసమౌకరౌ త్రిపతాకౌ యది ధృతౌ యుజ్యతే మత్స్య జన్మని ధృతౌ మత్స్యావతారస్య హస్త ఇత్యభిధీయతే. తాత్పర్యం: రెండు చేతులతో మత్స్య హస్తాలను పట్టి తరువాత స్కంధాలతో సమానంగా ఉంచితే అది మత్స్యావతార హస్తం అవుతుంది. అవతార హస్తం. 5. వామం కటితటే స్వస్య దక్షిణేకర పతాకిరా చషా పరశురామస్య వాస్త ఇత్యభిధీయతే. ఎడమ చేతిని కటి మీది ఉంచి కుడిచేత అర్ధ పతాక హస్తం పట్టితే అది పరశురామావతార హస్తం అవుతుంది. రామచంద్రావతార హస్తం. దక్షిణీ హస్తే నామేతు శిఖర కరః ఊర్ధ్వం ధతో రామచంద్ర హస్త ఇత్యుచ్యతే గురై. తాత్పర్యం: కుడిచేత కపిత్త హస్తం క్రిందగాను ఎడమచేత శిఖర హస్తం మీదుగాను పట్టితే అది రామచంద్రావతార హస్తం అవుతుంది. బలరామావతార హస్తం. శ్లో పతాకో దక్షిణే హస్తే ముష్టిర్వామకరే తథా బలరామావతారస్య హస్త ఇత్యభిధీయతే. తాత్పర్యం: కుడిచేత పతాక హస్తం, ఎడమచేత ముష్టి హస్తం పట్టితే అది బలరామావతార హస్తం అవుతుంది. కృష్ణావతార హస్తం. శ్లో మృగశీర్షే తు హస్తాభ్యాం అన్యోన్యాభిముఖీకృతే అస్యోపకంఠే కృష్ణస్య హస్త ఇత్యుచ్యతే బుధై. తాత్పర్యం: రెండు చేతులతో మృగశీర్ష హస్తాలను పట్టి వాటిని ముఖం లేదా అంశాలకు దగ్గరగా అభిముఖంగా చేస్తే అది కృష్ణావతార హస్తం అవుతుంది. టీకా: సాధారణంగా రామోరాయ, రామశ్చ అని పరశురామ, రామ, బలరాములనే దశావతారములందు పరిగణిస్తారు. ఆ పరిగణలో కృష్ణావతారం లేదు, దీని బదులు బుద్ధావతారం ఉంది. బహుశా ఈ హస్త పరిగణన బుద్ధుని అవతారంగా గుర్తించటానికి ముందు జరిగినది. 10. కల్యవతార హస్తం. శ్లో పతాకో దక్షిణే వామే త్రిపతాక కరోద్ధృతః కల్క్యాఖ్యస్యావతారస్య ఇత్యభిధీయతే. తాత్పర్యం: కుడిచేత పతాక హస్తం, ఎడమచేత త్రిపతాక హస్తం ధరిస్తే అది కల్క్యవతార హస్తం అవుతుంది.